చెవికి వినబడలేదంటే మరి అట్లా అవి ఎలా వినాలి? హృదయానికి అర్థం కాలేదంటే ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఈ కండ్లు మామూలుగా మనకు బాహ్య నేత్రములు కాదు. మనం చూస్తున్నామే ఇప్పుడు ఈ కండ్లు కాదు, అవి వేరే కండ్లు. వాటినే మనోనేత్రములు అంటారు. అంతరంగ నేత్రం, ఇన్నర్ ఐస్ అంటారు. మనోనేత్రము అని వ్రాయబడింది, ఎఫ్సి పత్రికలో వ్రాయబడినవి. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని. మనోనేత్రం అంటే అవి అంతరంగ నేత్రములకు తెలుస్తాయి, అవి బాహ్య నేత్రములకు కనపడవు. ఇప్పుడు మనం ఎవ్వరిమీ యేసుప్రభుని చూడలే. ఎవరైనా యేసుప్రభుని బాహ్యంగా శారీరకంగా ఇక్కడ చూసిన వాళ్ళు ఎవరమైనా ఉన్నామా? యేసుప్రభుని చూసినారు ఎవరన్నా? శరీర రీత్యా మనం ఎవరిని చూడలే. అయితే మనం ఎందుకు నమ్మినాం మరి? చూస్తే కదా నమ్మాల. చూడలేదే మరి ఎందుకు ఆరాధిస్తున్నాం? ఎంత సంతోషము, ఎంత ఆనందము, మనకు ఆత్మలో ఎంత ఆరాధన, ఎంత సమాధానం, ఎంత శాంతి ఎలాగొచ్చింది? కళ్ళకు కనపడని దాన్ని ఎందుకు నమ్ముతున్నాము? అవే విశ్వాస నేత్రములు, అంతరంగ నేత్రములు. అవి తెరిచినాడు ప్రభు. అందుకే యేసుప్రభు తోమాతో ఏమన్నాడంటే, తోమా, నువ్వు చూచి నమ్ముతున్నావు, చూడక నమ్మిన వారు మరీ ధన్యులు అన్నారు. అంటే మనము తోమా కంటే ధన్యులమా? మరి యేసుప్రభు అట్లే చెప్పాడు. ఆయన చూడలే, మరి మనం ఎందుకు నమ్ముకున్నాము? ఇంకా 1000 మంది చెప్పినా యేసుప్రభు తప్ప ఇంకెవరిని నమ్మం మనం. ఇంక ఎన్నన్నా చెప్పని, అంతమంది ఎన్నైనా చెప్పని, సాతానుడు ఎంతన్నా మనమల మోసం చేయని, ఒక్కసారి నమ్మామంతే 100%, 101%. ఏంటది? యేసే మార్గము, సత్యము, జీవం. అది నేను నమ్మా. సో ఈ నేత్రాలు తెరవబడ్డాయి. మన బాహ్య నేత్రములకే కనపడలేదో అవి కనపడేటట్లు ఆ నేత్రాలు తెరిచాడు ఆయన. వాటినే మనోనేత్రములు అంటారు. చూడండి, ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయంలో, ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎఫ్ఎస్సి 1:17. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, చాలండి, మీ మనోనేత్రములు వెలిగింపబడినాయి. అవి అంతరంగ నేత్రములు అంట. వాటిని ఇంగ్లీష్లో ఇన్నర్ ఐస్ అంటారు. నా కుమార్తె పుట్టినప్పుడు ఆమె కొరకు ఏం పేరు పెట్టాలని నేను ప్రార్థన చేస్తుంటే, ఆ రోజు నా దినభాగం ఇది. ఎఫ్సీలకు రాసిన 1వ అధ్యాయము 17వ వచనములో మనోనేత్రం అని వచ్చింది. అందుకు ఆమెకు నేను ఆ రోజు ఆమెకు మనోనేత్రం అనే పేరు పెట్టి, నా కూతురు పేరు మనోనేత్రం. అంటే అంతరంగ నేత్రం, ఇన్నర్ ఐస్ అంట తెలుగులో. అరవములో జ్ఞానకన్ను అంటారు. జ్ఞానకన్ను అంటే జ్ఞాన నేత్రము అని. అవి తెరవబడ్డాయి మనకు. ఎలా తెరవబడ్డాయి నేను చెప్తా. చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. ఇర్మియా 1:11 వచనం. ఇర్మియా 1:11. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా, నీకేమి కనపడుచున్నదని సెలవిచ్చును. అందుకు బాదము చెట్టు చువ్వ కనపడుచున్నది నేను అనగా, యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. ఇర్మియా ప్రవక్తకు దేవుడు ఒక దర్శనమిచ్చి, ఆ దర్శనాన్ని చూపించి ఒక ప్రశ్న అడిగాడు. ఇర్మియా, నీకేమి కనపడుతున్నది చెప్పు అని అడిగినాడు. అప్పుడు ఇర్మియా బాగా కనిపెట్టి, ఒక బాదము చెట్టు బెత్తము కనపడుతుంది ప్రభు అన్నాడు. చువ్వ, బెత్తం అంటే ఒక కర్ర కనపడుతుంది అన్నాడు. బెత్తం అంటే జడ్జిమెంట్. ఇశ్రాయేలుల మీదకి రాబోయే తీర్పును గురించి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఆ ఇర్మియా ప్రవక్తకి. అప్పుడు నాకు బాదము చువ్వ బెత్తము కనపడుతుంది ప్రభు అనేసరికి దేవుడు ఏమన్నాడంటే, ఇర్మియా, నువ్వు బాగా చూసినావు. చూడండి 12వ వచనం. యెహోవా, నీవు బాగుగా కనిపెడితివి. అంటే ఈ కళ్ళు ఈ మామూలు కళ్ళతో చూడలే. ఇర్మియాకు కనపడిన ఆ దర్శనము ఇవి బాహ్య నేత్రములకు కనపడినటువంటిది కాదు. ఇవి దేవుడిచ్చిన మనోనేత్రములతో చూశాడు. ఆత్మ సంబంధమైన నేత్రములతో ఆ దర్శనము
ఇర్మియాకు ప్రత్యక్షమైంది. నువ్వు బాగుగా కనిపెట్టినావు కాబట్టి మన మనోనేత్రములు వెలిగించబడినందున మనము తేటగా చూడగలుగుచున్నాము. అదృశ్యమైనవి నిదానించి చూచుచున్నాము అన్నాడు పౌలు భక్తుడు. కనపడని వాటిని మేము నిదానించి చూచుచున్నాము. నిదానించి అలా చూసావా, నువ్వు బాగుగా కనిపెట్టావా అని దేవుడు అడుగుతున్నాడు. ఒక ఉదాహరణ చెప్తా. బాగా కనిపెట్టడం అంటే ఏమిటంటే, ఒక విలువిద్య నేర్పించే ఒక గురువు కొంతమంది శిష్యులను అరణ్యానికి తీసుకెళ్ళి బాణం విడిచి సంధించి గురి పెట్టి కొట్టేది నేర్పిస్తున్నాడు. విలువిద్య నేర్పిస్తున్నాడు. ఒక విల్లు ఉంటుంది, బాణం ఉంటుంది. ఆ బాణము సంధించి ఒక పక్షిని కానీ జంతువును కానీ ఏదైనా గురిపెట్టి కొట్టే శిక్షణలో కొంతమంది శిష్యులను ఆ గురువు అరణ్యానికి తీసుకెళ్ళి నేర్పిస్తున్నాడు. ఒకరోజు అలా మధ్యాహ్నం వరకు విలువిద్య నేర్పించిన తర్వాత అలసిపోయి ఆ గురువు ఒక చెట్టు కింద పడుకున్నాడు ఆ అరణ్యములో. అది పెద్ద గుబురుగా ఉండే చెట్టు. చుట్టూ శిష్యులు కూర్చొని ఒకరు కాళ్ళు ఒత్తేవాళ్ళు, చేతులు ఒత్తేవాళ్ళు, కొన్ని కబుర్లు చెప్తున్నాడు గురువు. ఆ గురువు ఆ చెట్టు పైకి చూసేసరికి ఆయనకి ఏదో కనపడింది. అప్పుడు శిష్యులను పరీక్ష చేయాలని చెప్పి ఒక్కొక్కడినే పిలిచినాడు. ఒక శిష్యుని పిలిచి, శిష్య పైకి చూడరా, నీకేమన్నా కనపడుతుందా చెట్టు లోపల అని అడిగినాడు. అప్పుడు ఆ శిష్యుడు అటు ఇటు చూసి ఏమి కనపడలేదు గురువు అన్నాడు. ఇంకొకరిని పిలిచాడు. వాడు వచ్చి గురువు ఏదో కదిలినట్టుంది మెదిలినట్టుంది అని ఏదేదో అన్నాడు. వాడికి కూడా ఏమి కనపడలేదు. ఇలా అందరినీ పిలిచి అడిగినాడు. ఒక్కరు సరిగా చెప్పట్లే. అయితే ఆ గురువుకు ఒక ముఖ్యమైన శిష్యుడు ఉన్నాడు. ఎక్కడైనా సరే ఒక చాలా ఇష్టమైన శిష్యుడు ఉంటాడు. క్లాసులో కానీ, ఇంట్లో కానీ, స్కూల్లో కానీ, సంఘంలో కానీ కొంతమందికి ఇష్టమైన వాళ్ళు ఉంటారు. క్లెవర్ స్టూడెంట్స్ అంటారు వాళ్ళు. ఆ శిష్యుడిని పిలిచి, శిష్య వీళ్ళందరిని అడిగిన ఏమీ చెప్పలేదురా, నువ్వు చూడు, నువ్వు నాకు